ఈ రోజు శుక్రవారం ఉదయం 7 గంటలకు విఆర్సీ గ్రౌండ్ నెల్లూరు నందు విఆర్సీ వాకర్స్ సౌకర్యార్థం వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 12 నూతన బెంచీలను వాకర్స్ గవర్నర్ నలుబోతు బలరామయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ చేతుల మీదుగా చెట్టు నాటు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా బలరామ నాయుడు మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్ కొత్తగా ఏర్పాటు చేయబడిన మంచి కార్యక్రమాలతో ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు మరియు సెక్రటరీ బండారు సుబ్బారెడ్డి, షేక్ రియాజ్ అహ్మద్లు మాట్లాడారు. మహిళలకు వాష్ రూమ్ ఏర్పాటు చేయవలసిందిగా అర్థించడం జరిగింది. క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, క్లబ్ గౌరవ అధ్యక్షులు నన్నే సాహెబ్, కార్యదర్శి రియాజ్ అహ్మద్, సహాధ్యక్షులు రఘు ఆచారి, గుర్రం వెంకటేశ్వర్లు, సిసి రత్నం, ఆర్ వెంకటేశ్వరరావు, విజయ్ కుమార్, రమణారెడ్డి, జిఎన్ ప్రసాద్, నళిని మోహన్, శివబాల సుబ్బారావు, షేక్ ఆజాద్, జాకీర్ మరియు పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ లాఫింగ్ క్లబ్, ఈ మా లాఫింగ్ క్లబ్ స్థాపించి 3 ఏళ్లు కావస్తుంది. ఈ 3 ఏళ్లలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాము. దానిలో భాగంగానే ఈ రోజు బెంచీల కార్యక్రమం 12 బెంచీలు వేయడం జరిగింది. దీనికి ముఖ్య దాతలు అయినటువంటి రత్నం గారు మరియు మా క్లబ్ సభ్యులు వెంకటేశ్వరరావు గారు, రఘు ఆచార్య గారు ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళందరికీ మా అభినందనలు. మేము ఎన్నో కార్యక్రమాలు చాలా చేశాము. దీన్ని దిగ్విజయంగా నడుపుతున్న మాకు సహకరించినటువంటి శ్రీ కుబేర డోనర్ అయినటువంటి నేతాజీ సుబ్బారెడ్డి గారికి, మా రియాజ్ బాయ్ గారికి, వీళ్ళందరికీ నా అభినందనలు. మా సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. సెక్రటరీ విఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము ఫస్ట్ లాఫింగ్ క్లబ్ పెట్టినప్పుడు ఇక్కడ పాపం వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, మహిళలకి కూర్చోడానికి చోటు లేదు. ఊరికే అక్కడ నిలబడి ఆయాసంగా వెళ్ళేటువంటి వాళ్ళు. అది గమనించి మేము దాదాపు ఇంత మునుపు దాతల సహాయ సహకారాలతో 13 బెంచీలు ఇక్కడ వేయడం జరిగింది. ఆ తదుపరి మన రీసెంట్ గా చాలా మంది ఎక్కువ జనాలు వచ్చినప్పుడు వాకింగ్ కి చాలా మంది నిలబడిపోతున్నారు. అది చూసినటువంటి మన సిసి రత్నం గారు స్పాంటేనియస్ గా వచ్చి నేను బెంచీలు స్పాన్సర్ చేస్తాను అని చెప్పినందుకు ఆయన దాన గుణానికి, ఆయన దానశీలతకు హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. సిసి రత్నం గారిని హృదయపూర్వకంగా మా క్లబ్ తరఫున అభినందిస్తున్నాం. ఆయన 10 బెంచీలని స్పాన్సర్ చేశారు. అదే విధంగా మా క్లబ్ యొక్క సాధ్యక్షుడైనటువంటి రఘువాచారి గారు, అదే విధంగా మన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అయినటువంటి గుర్రం వెంకటేశ్వర గారు కూడా 2 బెంచీలని స్పాన్సర్ చేయడం చాలా అభినందనీయమైన విషయం. ఇక్కడ కూడా ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ కి మేము ఇంత ముందు కూడా మా గౌరవ అధ్యక్షుడైనటువంటి నల్ల సాహెబ్ గారి సహాయ సహకారాలతో మినిస్టర్ గారితో మాట్లాడి, మాకు ఇక్కడ చాలా మంది లేడీస్ వస్తున్నారు, వాళ్ళకి ఏదైనా వాష్రూమ్స్ పోవాలంటే చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఉదయాన్నే ఒక 2 hours మాకు మీ వాష్రూమ్స్ వాడుకోవడానికి ఒక దారిని ఏర్పాటు చేయండి అని చెప్పి కోరదలిచాం. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే, వాకింగ్ చేసిన తర్వాత ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా, స్త్రీలు వెళ్ళాలన్నా, మనం వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ఒక 2 hours టైం తీసుకుని మళ్ళీ లాక్ అండ్ కీలో పెడతామని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా ఎక్కడ చూసినటువంటి యోగా జిమ్స్ ఏర్పాటు చేసి బాగా డెవలప్ చేస్తుంది. దాంట్లో భాగంగానే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఒక జిమ్ ఆ కార్నర్ లో వేస్తే మన వాకింగ్ చేసుకున్న తర్వాత కొంచెం రిలాక్సేషన్ కి జిమ్ కూడా చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా మా మినిస్టర్ వర్యులు, ఏదైతే నెల్లూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నారాయణ సార్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు, అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నాయుడు 203 వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నరు. ఈ రోజు గవర్నర్ హోదాలో ఇక్కడ విఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ కి గవర్నర్ విజిట్ కి వచ్చాను. నా చేత ఈ రోజు 12 బెంచీలని ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. అలాగే చెట్లు నాటించే కార్యక్రమాన్ని పెట్టారు. ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారు సుబ్బారెడ్డి గారు, సెక్రటరీ రియాజ్ అహ్మద్ గారు, ట్రెజరరు వీళ్ళందరికీ నన్నే సాహెబ్ గారు, వీరందరి సహకారంతో గుర్రం వెంకటేశ్వర గారు, రఘాచారి గారు వీరందరూ కూడా సహకరించారు. ఈ రోజు ఈ బెంచీలన్నీ సిసి రత్నం గారు 10 బెంచీలు, గుర్రం వెంకటేశ్వర గారు, రఘుచారి గారు వీరందరూ కూడా కలిపి 12 బెంచీలు ఇవ్వటం జరిగింది. ఈ గవర్నర్ అఫీషియల్ విజిట్ లో ఈ కార్యక్రమాన్ని విఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ వాళ్ళు పెట్టారు. ఈ క్లబ్ పెట్టి 3 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి సంవత్సరం వాకర్ ఇంటర్నేషనల్ లో గుర్తింపు పొంది అవార్డులు, క్యాష్ అవార్డులు 2 కూడా తీసుకొని వస్తున్నారు. ఇలాగే కొత్త అసోసియేషన్ అయినప్పటికీ
వాకర్ ఇంటర్నేషనల్ లో బాగా గుర్తింపు పొందారు. విఆర్సి గ్రౌండ్ లో కూడాను ఇలాగనే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం కూడా మంచి అవార్డులు, క్యాష్ అవార్డులు తెచ్చుకుంటారని నేను ఈ టీం ని అభినందిస్తున్నాను. వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఈ రోజు ముఖ్య అతిథిగా మా పాస్ట్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన కూడా సహకరించినారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఎల్లోజు రఘు ఆచార్ని, లాఫింగ్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ని. ఈరోజు 12 బెంచీల ఆవిష్కరణ గవర్నర్ బలరాం నాయుడు గారి చేతుల మీద ఆవిష్కరించాము. ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అని నేను లేడీస్ వీళ్ళందరూ కూర్చునేదానికి కానీ చేసేదానికి కానీ ఇబ్బందిగా ఉందని మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత రత్నం 10 బెంచీలు ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటి కూడా ఈ రోజు మా ఎక్స్ ప్రెసిడెంట్ అయిన నేతాజీ సుబ్బారెడ్డి గారు, మరియు మా బలరామ నాయుడు గారు, మా ప్రెసిడెంట్ అయిన సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే విధంగా నల్లి మోహన్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ రోజు ఆ బెంచీల్ని ఓపెన్ చేయడం అనేది మేము ఇలాంటి కార్యక్రమాలు మా లాఫింగ్ క్లబ్ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాకు మెయిన్ దాతగా వచ్చి మాకు 10 బెంచీలు దానం చేసిన మా సిసి రత్నం గారిని, మరియు మా అసోసియేషన్ సభ్యులు రఘు గారిని, మరియు గుర్రం వెంకటేశ్వర గారిని అందరినీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా